వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన యూట్యూబ్ ఛానల్ భారత్కు చెందిందే కావటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది మానవులు రూపొందించిన కంటెంట్కు సంబంధించింది కాకుండా పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలకు చెందిన ఛానల్ కావటమే విశేషం. బందర్ అప్నా దోస్త్ అనే యూట్యూబ్ ఛానల్ ఏఐ జనరేటెడ్ వీడియోలతో బిలియన్ల వ్యూస్ సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ కాప్వింగ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరి ఈ అధ్యయనం ప్రకారం భారతీయ ప్రేక్షకులు ఏఐ ఆధారిత కంటెంట్ను విపరీతంగా వీక్షిస్తున్నారని అయితే స్పష్టమవుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ మనం చూస్తే వీటి విభాగంలోనే ఏఐ వీడియోల వినియోగం గణనీయంగా పెరిగిందని కూడా కాప్వింగ్ వెల్లడించింది. ఇక ఈ నేపథ్యంలో యూట్యూబ్లో ఏఐ కంటెంట్ పెరుగుదలపై కూడా ప్రపంచవ్యాప్తంగా మరొకసారి చర్చ జరుగుతోంది. మరొక వైపు మానవ కంటెంట్ క్రియేటర్లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ శ్రమతో అత్యల్ప ఖర్చుతో నిమిషాల్లో తయారయ్యే స్పామ్ వీడియోలు నాణ్యమైన మానవ కంటెంట్ను నాశనం చేస్తున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాప్వింగ్ పరిశోధకులు యూట్యూబ్లో టాప్ 500 షార్ట్స్ వీడియోలను లోతుగా విశ్లేషించడం జరిగింది. అందులో 21% అంటే 104 వీడియోలు పూర్తిగా ఏఐతోనే రూపొందించినవిగా గుర్తించారు. 33% అంటే 165 వీడియోలు బ్రెయిన్ రాట్ కేటగిరీలోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ బ్రెయిన్ రాట్ కంటెంట్ అంటే సాధారణంగా అతి తక్కువ నాణ్యత ఉంటుంది. విచిత్రమైన విజువల్స్, వేగవంతమైన కట్స్, ఆకర్షణీయమైన శబ్దాలతో వీక్షకులను అలరించేలా రూపొందించబడ్డాయని కూడా అధ్యయనం వెల్లడించింది. మరి ఇలాంటి కంటెంట్లో లోతైన సమాచారం లేకపోయినా కూడా యూట్యూబ్ అల్గారిథంను సమర్థవంతంగా ఉపయోగించుకొని భారీ వ్యూస్ సాధించే స్కోప్ ఉన్నాయని కాప్వింగ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా ఏఐ వీడియోలపైనే ఆధారపడే వందలాది యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని, అవన్నీ కలిపి బిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయని ఈ నివేదిక చెబుతోంది. ముఖ్యంగా మన భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో ఈ కంటెంట్ అయితే ఎక్కువ వేగంగా వైరల్ అవుతోందని కూడా అధ్యయనం పేర్కొంది. యూట్యూబ్ అల్గారిథం ట్రెండింగ్ షార్ట్ ఫీడ్లలో వీటికి ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తుండటంతో ఏఐ వీడియోలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి కాప్వింగ్ అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూట్యూబ్లో ముఖ్యంగా షార్ట్స్ ఫీడ్లు, ట్రెండింగ్ విభాగాల్లో ఏఐ స్లాప్ అనే కొత్త తరహా కంటెంట్ విపరీతంగా పెరుగుతోందని పేర్కొంది. ఏఐ స్లాప్ అంటే ఏంటంటే తక్కువ శ్రమతో పూర్తిగా ఏఐ హెల్ప్ తీసుకొని కేవలం ఒక్క వ్యూస్ను టార్గెట్ చేసుకొని వ్యూస్ కోసమే తయారయ్యే వీడియోలని కాప్వింగ్ అంటారనమాట. ఈ తరహా కంటెంట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాణ్యతను దెబ్బతీస్తుంది. దాంతోపాటు నిజమైన కంటెంట్ ఏది, నిజమైన కంటెంట్ క్రియేటర్లకి కూడా నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం అవుతారు. మరొక వైపు ప్రేక్షకుల దృష్టికాలం కూడా తగ్గిపోయింది. అర్థవంతమైన కంటెంట్కి అసలు స్థానమే లేదు మన దగ్గర. వీటికి స్థానం కూడా తగ్గిపోవటం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏఐ వీడియోలు యూట్యూబ్ భవిష్యత్తును మలుపు తిప్పే స్థాయికి చేరుకున్నాయని మనం చెప్పొచ్చు. వాస్తవాన్ని ఈ అధ్యయనం మరొకసారి రుజువు చేస్తోంది. అయితే ఇది అవకాశమా లేకపోతే ప్రమాదమా అన్నది మాత్రం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.